ఈ సమయంలో అలిశెట్టి ప్రభాకర్ గుర్తుకొస్తున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన ఓ కవిత తళుక్కున మదిలో మెదిలింది. సందర్భోచితం అవునో కాదో తెలియదు కానీ చెబుతాను వినండి. బహుశా మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మందబుద్ధి చరిత్ర మనకింకా బాకీ పడి ఉందేమో. మళ్ళీ చెప్తున్నా, బహుశా మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మందబుద్ధి చరిత్ర మనకింకా బాకీ పడి ఉందేమో. ఎటొచ్చి చచ్చేది చచ్చి బ్రతికేది మధ్యతరగతి మనిషే. ప్రస్తుతం అలిశెట్టి లేకపోవచ్చు, కానీ చంద్రబాబు లాంటి నాయకులు ఉన్నంతకాలం ఈ కవిత ఉండిపోతుంది. సూపర్ 6 గుర్తుందిగా, ఎంత గట్టిగా అరిచి చెప్పారు, ఎంత బలంగా ప్రచారం చేశారు, ఎంత గొప్పగా ప్రకటనలు ఇచ్చారు. ప్రజలు ఆశపడ్డారు. ఆఖరికేమైంది? మళ్ళీ నిరాశే ఎదురైంది. సూపర్ 6 సూపర్ సిక్ అయింది. అమ్మ ఒడి పేరుతో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఏమన్నారు? తల్లికి కాదు, బడికెళ్లే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడేమైంది? ఈ ఏడాదికి ఎగనామమైంది. అటు అమ్మఒడి పాయే, ఇటు తల్లికి వందనము పాయే. చంద్రబాబును నమ్ముకుంటే జరిగేది ఇదే. సూపర్ 6లో మిగిలిన పథకాలది అదే పరిస్థితి. మేనిఫెస్టోలోని మిగతా హామీలది అదే పరిస్థితి. అడిగేవాళ్లు లేరు, నిలదీసేవాళ్లు లేరు, ప్రశ్నించేవాళ్లు లేరు. అలా కాదని తల్లికి వందనం లేదు కానీ నాన్నకు ఇంధనమని పోస్టు పెట్టినా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అయినా ఎవరి కోసం ఎవరు జైలుకెళ్ళాలి? తమ బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి. పెట్టుబడి సాయం ఎక్కడా అంటూ రైతులు ఎదురు తిరగాలి. నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ యువత తిరగబడాలి. కానీ ఇవేవీ జరగవన్న ధైర్యం చంద్రబాబుది. అందుకే పథకాలన్నీ ఎగ్గొట్టాలన్న పథకాన్ని రచించారు. ఇలా ఎగ్గొట్టడానికి ఆ సూపర్ 6లు ఎందుకు, ఆ సూపర్ 7లు ఎందుకు? 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనప్పుడు ఆ సూపర్ 6 ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దాన్ని సీజ్ చేసేయాలి. పవన్ కళ్యాణ్ షిప్ను సీజ్ చేసినట్టుగా మనం సూపర్ 6ను ఎందుకు సీజ్ చేయాలో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, 6 నెలల్లో 1,15,000 కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 2, తల్లికి వందనమని చెప్పి ఈ ఏడాది పిల్లాడికి పంగనామని క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 3, ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయమని చెప్పి ఇప్పటిదాకా పైసా కూడా విదిల్చలేదంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 4, 19 నుంచి 59 ఏళ్ల ఆడబిడ్డలందరికీ ఏటా 18,000 అని చెప్పి కనీసం క్యాబినెట్లో చర్చించలేదంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 5, మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి కమిటీ పేరుతో ఫ్రీ బస్సును తుస్సుమనిపించారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 6, నిరుద్యోగ భృతి 3,000 అని చెప్పి పైసా ఇవ్వకుండా చదువుకున్న యువతను చీట్ చేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 7, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లని చెప్పి ఎవరి బండ వారే కొనుక్కోవాలని నెత్తిన బండ వేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద సూపర్ 6. పాయింట్ నెంబర్ 8, ఎన్నికల ముందు ఉద్యోగులకు భ్రమలు కల్పించి ఆఖరికి డిఏ పిఆర్సీ ఊసే లేకుండా చేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద మేనిఫెస్టో. పాయింట్ నెంబర్ 9, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారంటే ఎందుకు సారిక? సీజ్ ద మేనిఫెస్టో. పాయింట్ నెంబర్ 10, పేదవాడికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేశారంటే ఎందుకు సారిక? సీజ్ ద మేనిఫెస్టో. ఈ 10 పాయింట్లు వింటే చాలు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్క ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాం. నిన్న తల్లికి వందనం లేదని తేల్చేశారు. ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రైవేటు చేతిలో పెట్టేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వాసుపత్రులు వైద్య సేవలతో కళకళలాడేవి. రోగులు ప్రభుత్వాసుపత్రులు కాకుంటే కార్పొరేటు వైద్యం కూడా ఉచితంగా 25 లక్షల వరకు పొందేటటువంటి వెసులుబాటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 5,177 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు 14,887 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో దిగిపోతూ దాదాపు 900 కోట్లు బకాయిలు పెట్టిపోయారు.
ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర తీసుకొచ్చారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీలను మధ్యలో తీసుకొచ్చి పెట్టి, థర్డ్ పార్టీని మధ్యలో పెట్టి పేదవాళ్ళ జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవాలన్న ఒక నిర్ణయం జరిగిపోయింది. 4 నెలల క్రితమే నేను చెప్పాను. ఆరోగ్యశ్రీ ఎత్తేయబోతున్నారని 4 నెలల క్రితమే చెప్పాను. ఆ రోజు కూడా డిబేట్ పెట్టాను. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటికీ బకాయిలు ఇవ్వకుండా నిలిపేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 3,000 కోట్ల రూపాయలు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ చేతిలోకి ఆరోగ్యశ్రీని పంపించేటటువంటి కుట్రకి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మొదలుపెట్టారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్లే చేయండి. 25 లక్షల దాకా వైద్య సాయం అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. అనేక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత, ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్షలు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని, తర్వాత 61 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా 5 లక్షల దాకా వైద్య సాయం అందుతుంది. కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ 2.5 లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం 25 లక్షల దాకా ట్రస్టు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సూత్రప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆమోదం తెలిపారు. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొచ్చి ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు ఎవరైనా వైద్యానికి వెళితే క్లెయిమ్ చేసుకునేటటువంటి దిక్కు కూడా ఉండదు. మనం తీసుకునేటటువంటి ఇన్సూరెన్స్వి ఏ రకంగా కొర్రీలు పెడతారో మనకు తెలుసు, ఏ రకంగా ఇబ్బందులు పెడతారో మనకు తెలుసు. పేదవాళ్ళు 2.5 లక్షల లోపు వైద్యం చేసుకునే వాళ్ళే అధిక శాతంలో ఉంటారు. ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడేటటువంటి ఒక కుట్ర జరిగిపోయింది. పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేటటువంటి కుట్రకు మొదటి అడుగైతే పడింది.